హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ మేము ముందుకు వస్తున్నామండి. ఒక లగ్జరీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఏంటి, అసలు ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చివరి వరకు చూడండి. చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతుంది. సరికొత్త విధానాలతో వికసిస్తున్న ఈస్ట్ హైదరాబాద్ లుక్ ఈస్ట్ పాలసీతో రూపురేఖలు మారుతున్న ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతం ఉపాధి, టూరిజం విస్తరణతో అగ్రగామిగా వరంగల్ హైవే, విజయవాడ హైవేలు, గచ్చిబౌలి, నార్సింగి, మంచిర్యాల, కోకాపేట, హైటెక్ సిటీ ప్రాంతాలకు ధీటుగా హైదరాబాద్ ఈస్ట్ ప్రాంత అభివృద్ధి నాగోల్ నుంచి ప్రారంభమై బండ్లగూడ, గౌరెల్లి, తారామతిపేట ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా భద్రాచలం నేషనల్ హైవే వరకు శరవేగంగా సాగుతున్న అభివృద్ధి. పోచారం ఇన్ఫోసిస్తో ప్రారంభమై మాదారం ఐటీ పార్కు, ఆదిబట్ల టీసీఎస్, బీబీనగర్ ఎయిమ్స్ ఫ్లైఓవర్స్, స్కైవేసు, మెట్రో కనెక్టివిటీ, చెర్లపల్లి రైల్వే టర్మినల్, ఎలివేటెడ్ కారిడార్లతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పోచారం ఐటీ హబ్లో 45,000 మందికి ఉపాధి అవకాశాలు రాగా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు. ఒకప్పుడు కేవలం ఇండిపెండెంట్ ఇండ్లకే పరిమితమైన నాగోలు, బండ్లగూడ, గౌరెల్లి, తారామతిపేట ప్రాంతాలు ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలతో మరో గచ్చిబౌలిగా రూపాంతరం చెందుతుంది. ఈస్ట్ హైదరాబాద్కు మరిన్ని ఐటీ సంస్థల రాకతో ఉద్యోగుల గృహ అవసరాల కోసం ఊపందుకున్న నిర్మాణ రంగం. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం వెస్ట్ ప్రాంతానికే పరిమితం అనుకున్న వారికి లుక్ ఈస్ట్ హైదరాబాద్ పాలసీ వరప్రసాదంగా మారనుంది. రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈస్ట్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉప్పల్, నాగోలు, ఎల్బీ నగర్కి పరిమితమైన అభివృద్ధి నేడు బండ్లగూడ, హయత్ నగర్, గౌరెల్లి, మేడిపల్లి, బోడుప్పల్, నారాపల్లి, పోచారం, అన్నోజిగూడ, గట్కేసర్, తారామతిపేట, పెద్దంబర్పేట, కొంగరకల, ఆదిబట్ల, టీసీఎస్ వరకు విస్తరిస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కస్టమర్ల కోసం తారామతిపేట దగ్గరలో శ్రీ మాతా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు శ్రీ కౌంటీ 2 వెంచర్ను లాంచ్ చేశారు. ఇది 32 ఎకరాల్లో ఏర్పాటైన హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో ఉన్న వెంచర్ ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ వెంచర్. శ్రీ కౌంటీ 2 లేఅవుట్ ఇటు విజయవాడ హైవే, అటు భద్రాచలం హైవేకు మధ్యలో ఉన్న ప్రపోజ్డ్ 150 ఫీట్ ఫేసింగ్ రోడ్లో ఉంది. ప్రాజెక్ట్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సైట్లో 100 ఫీటు, 60 ఫీటు, 40 ఫీటు, 30 ఫీటు ఇంటర్నల్ బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, ఫుట్పాత్, కర్బింగ్ స్టోన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, 4 పార్కులు మరియు సోషల్ ఇన్ఫ్రా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాంకు లోన్ సదుపాయం కూడా కలదు. ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 180 గజాల నుంచి 200, 300, 400 గజాలు ఆ పైన అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్ కొనాలి అని అనుకునే కస్టమర్లకు 1956 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ పరిసరాల్లో గజం ధర 25,000 నడుస్తుంది. శ్రీ కౌంటీ వెంచర్లో మాత్రం చాలా తక్కువ ధరకే ఇస్తున్నారని చెబుతున్నారు. తారామతిపేటలో శ్రీ మాతా ఇన్ఫ్రా డెవలపర్ వారి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్టు మరిన్ని ఉన్నాయి. అందులో కూడా మీ బడ్జెట్కు అనుగుణంగా ఫ్లాట్స్ కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సీనియర్ సేల్స్ డైరెక్టర్ రాజుగారు. నాగోల్ మెట్రో కనెక్టివిటీ మరియు రామోజీ ఫిలిం సిటీ కనెక్టివిటీ కలిగి ఉండడంతో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని చెబుతున్నారు. మరి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? మరిన్ని వివరాల కోసం, సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన సీనియర్ సేల్స్ డైరెక్టర్ రాజుగారు మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.